మొదట ఏంటంటే చాలామంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని వస్తారనమాట. అంటే ఇవి ఎవరికి వస్తాయి జనరల్గా అంటే 20 ఇయర్స్ వాళ్ళకా, 30 ఇయర్స్ వాళ్ళకా, 40 ఇయర్స్ వాళ్ళకా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ చాలామందికి బయట తెలిసింది ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే నెలసరి కరెక్ట్గా 30 రోజులకు కానీ 25 రోజులకో 28 రోజులకి రాకపోవడం అయితే వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, డాక్టర్ని కలుస్తారు. అది మొదటి లక్షణం. కానీ ఖచ్చితంగా అందరికీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయా, సరిగ్గా నెలసరి రాదా అంటే అలా ఏం లేదండి. కొంతమందికి పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. కానీ ఎక్కువ శాతం మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సరిగ్గా రాకపోవడం అనే లక్షణాలతో వస్తారు. నెక్స్ట్ది ఏంటంటే యాక్నే, ఎక్కువగా పింపుల్స్ వచ్చేయడం, లేదంటే వెనక భాగం నల్లగా అయిపోవడం, ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లేదంటే వాళ్ళల్లో మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ హెయిర్ గ్రోత్ కానీ, లేదంటే యాక్నే కానీ, లేకపోతే మెడ వెనకల భాగం నల్లగా అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలతో కూడా వస్తారు. మూడోది పెళ్ళైన వాళ్ళు ఒక 6 నెలలు అయ్యి, సంవత్సరం అయ్యి వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూ కూడా పిల్లలు కాకుండా, అలా పిల్లలు కాకపోవడం కూడా దీంట్లో ఒక లక్షణం. అంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉంటే కన్సీవింగ్ అనేది, పిల్లలు అవ్వకపోవడం అనేది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని కారణాలు ఎందుకు వస్తాయి, అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎందుకు వస్తుంది? ఇంతకుముందు మీరు చూసుకుంటే మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కానీ, మన తాత ముత్తాతలు, వాళ్ళకి అసలు ఈ పదాలంటేనే ఏంటో తెలియదు, అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటేనే ఏంటో తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళంతా హోమ్ ఫుడ్ తినేవాళ్ళు ఎప్పుడు, అండ్ హెల్తీ ఫుడ్, ఎక్కువగా ఆయిల్ మసాలాలు ఇవన్నీ ఏమి ఉండకపోయేది. సో మనం బతికే లైఫ్ స్టైల్ అండ్ మనం తినే ఫుడ్ మేజర్ కాజెస్, అండ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. ఈ మధ్య రేపు మొత్తం అందరం మనం ఏసీలో కూర్చొని అన్ని పనులు అయిపోతున్నాయి. సో ఇంకా మనకి బయటికి వెళ్ళి కొంచెం నడిచి ఏదైనా పని చేసే దానికి అవకాశం కూడా లేదు. సో ఆ అవసరం మనం కల్పించుకోవాలి. సో మనం రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ చేస్తే మన బాడీ అనేది దాంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ అవ్వకుండా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. సో మొదటిది ద లైఫ్ స్టైల్ దట్ వీఆర్ లీడింగ్, అంటే మనం ఎలా బతుకుతున్నాము, ఏం తింటున్నాము, మనం లోపలికి ఏం వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు జనరేషన్లో వాళ్ళకి ఇష్యూస్ రాకుండా వాళ్ళు బాగుండాలి అంటే మన లైఫ్ స్టైల్ని మనం చాలా మార్చుకోవాలి. సో పీసీఓడి పీసీఓఎస్కి ట్రీట్మెంట్ కూడా ఫస్ట్ మనం చెప్పేది లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి. మనం ఏదో రోజు జిమ్కి వెళ్ళో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళో చేయాల్సిన అవసరం లేదు. బేసిక్, ఇప్పుడు మీరు జాబ్ చేస్తుంటారు, నేను ఒక డాక్టర్, నేను పేషెంట్ని చూసిన తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు నడవాలి. అట్లా మీరు ఇప్పుడు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, గంటకు ఒకసారి నడవండి. ఎవ్రీ స్టెప్ కౌంట్స్. సో ఇదేముందిలే, ఇది వాళ్ళు తెచ్చిస్తారులే, ఎట్లా అంటే మన ఇంట్లో మన పేరెంట్స్ ఉంటే ఈవెన్ వర్క్ చేస్తున్నాను కదా అమ్మ వాటర్ తెచ్చి, నాన్న అన్నం తెచ్చి, ప్లేట్ తెచ్చి, నో, ఇవన్నీ చేంజ్ అవ్వాలి. మన మైండ్ సెట్ చేంజ్ అయ్యి మనం బతికే లైఫ్ స్టైల్ మారితే దెన్ పీసీఓడి పీసీఓఎస్ అనేవి మనకి, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి రాకుండా చాలా బెటర్ ఉంటుంది.